Welcome to day 5 of my journey, guys. Welcome back to our channel Meghna Singireddy. Welcome back to one more video. డైలీ వర్కౌట్ చేస్తున్నప్పుడు వీడియోస్ పెడుతూనే ఉన్నాను. సో డైలీ అదే వీడియోస్ ఏం పెడతామని చెప్పి ఈరోజు వర్కౌట్ చేస్తున్నప్పుడు గ్యాప్ ఇచ్చాను అనమాట వీడియోస్ తీయకుండా. అండ్ దట్టు మోక్ష నాతో పాటు లేచేసింది. తను మేనేజ్ చేసుకుంటూ వీడియో తీయడం కూడా కొంచెం టఫ్ అయింది అనమాట ఈరోజు. అందుకని చెప్పి ఇంకా తీసుకోలేదు. అండ్ మోక్షకి ఏంటంటే నేను ఎత్తుకొని డ్యాన్స్ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. అంటే తను ఎంజాయ్ చేసేది ఆ టైంలోని. అందుకని చెప్పి నాకు ఫ్రీ అయినప్పుడు అండ్ ఖాళీ దొరికినప్పుడల్లా ఇలా ఎత్తుకొని డ్యాన్స్ చేస్తూ ఉంటాను. మోక్ష మెయిన్ గా యాక్టివ్ గా లేదనమాట. తనని యాక్టివ్ చేయడానికి అని చెప్పి ఇప్పుడు ట్రై చేస్తున్నాను. ఈ రోజు అయితే నాకు అసలు బాడీ పెయిన్స్ అనిపించలేదు. నిన్న మస్తు అనిపించినాయి కదా. సో నాకేమనిపిస్తుంది అంటే నా బాడీకి ఇది అలవాటు అయిపోయింది కాబట్టి ఇంకొంచెం టైం ఎక్స్టెండ్ చేస్తే మంచిది అనిపిస్తుంది. ఇప్పుడు 40 to 50 minutes చేస్తున్నాను అనమాట. జుంబా డాన్స్ ప్లస్ ఎక్సర్సైజ్ అన్ని కలిపి. సో అది కాస్త 1 hour కి నేను పెంచుదాం అనుకుంటున్నాను. రేపటి నుంచి అయితే కాదు, ఇంకొంచెం టైం పడుతుంది. ఈ రోజు నుంచి అనుకుంటే కనీసం 10 days తర్వాత అయినా చేస్తాను కదా అనేసి ఒక చిన్న దాంతో అనుకుంటున్నాను అనమాట. అంతే. అండ్ దట్టు మోక్షతో కూడా నాకు హెల్ప్ చేయాలి కదా ఈ 1 hour కూడా. సో అవన్నీ చూసుకొని స్టార్ట్ చేయాలి. చూద్దాం ఎప్పటికైతుంది అని. సో గైస్ ఇప్పుడే నా వర్కౌట్ అయితే ఫినిష్ చేసుకున్నాను. అండ్ జీరా వాటర్ పెట్టేసుకున్నాను అనమాట. సో అది మరుగుతుంది ఇప్పుడు. యాక్చువల్లీ చెప్పాలంటే నేను నైట్ అంతా అసలు నిద్ర లేదు మాకు. ఎందుకంటే మోక్షతకి ఫీవర్ వచ్చింది. వ్యాక్సిన్ వేయించాం కదా, అందుకని ఫీవర్ వచ్చింది. సరిగ్గా మాకు నిద్ర లేదు. 4:30కి పడుకుంది మార్నింగ్. అప్పుడే మేము కూడా పడుకున్నాము. ఇప్పుడైతే పర్లేదు, బాగానే ఉంది. వ్యాక్సిన్ వేసాక ఫీవర్ రాదన్నారు. సో అందుకే మేము లైట్ తీసుకున్నాము. ఫీవర్ రాదన్నారు కదా అని. బట్ మిడ్ నైట్లో అయితే చాలా హై ఫీవర్ వచ్చేసింది అనమాట. ఇక బేబీస్ ఉన్నప్పుడు సిరప్స్ అవన్నీ ఉంచుకుంటాం కాబట్టి అవి వేసేసరికి 1-2 hours కూల్ అయ్యిందనమాట బాడీ. ఆ తర్వాత తను పడుకుంది. అందుకే మేము కూడా సరిగ్గా పడుకోలేకపోయాము నైట్ అంతా. అస్సలు కాంప్రమైజ్ అవ్వాలనుకోవట్లేదు. లేట్గా పడుకున్నా సరే లేట్గా లెగిచే అన్ని నా పనులు చేసుకుందాం అనుకుంటున్నాను. నేను 7 to 8 hours నైట్ పడుకోవడం వల్ల ఏంటి అంటే నాకు ఆఫ్టర్నూన్ టైంలో నిద్ర రావట్లేదు గైస్. చాలా యాక్టివ్గా ఉండగలుగుతున్నాను. ఆ టైంలో కూడా నా వర్క్ చేసుకోగలుగుతున్నాను. సో అందుకే నేను ఒక 1 week నుంచి ఆఫ్టర్నూన్ అయితే అస్సలు పడుకోవట్లేదు. అండ్ నాకు బాగా నచ్చుతుంది గైస్. ఈ డేస్ అన్నీ కూడా చాలా యాక్టివ్గా ఉంటున్నాను. అన్ని పనులు చేస్తున్నాను. వాకింగ్కి వెళ్తున్నాను. మెయిన్లీ హెల్తీ ఫుడ్ తింటున్నాను. సో యా, నా ఫేస్లో కొంచెం ఏమైనా గ్లో వచ్చినట్టు అనిపిస్తుందా గైస్? నాకైతే అనిపిస్తుంది నిన్నటి నుంచి. ఈరోజు మార్నింగ్ టిఫిన్ వచ్చేసి అంబలి చేసుకున్నాము. అండ్ ఇప్పుడు జీరా వాటర్ బాయిల్ అవుతున్నాయి. సో అది తాగేసి తర్వాత అంబలి కూడా ఆల్రెడీ చేసేసాను కాబట్టి అది కూడా తాగేసి ఇంకా నెక్స్ట్ ఆఫ్టర్నూన్కి రాజ్మా చేసుకుంటున్నాము. అండ్ తోటకూర కర్రీ కూడా చేద్దాం అనుకుంటున్నాను. సో చూడాలి. రాగి జావ బాడీకి హీట్ అంటారు కదా ఎక్కువ తాగితే. సో అందుకని చెప్పి మేమైతే అందులో కర్డ్ ఆర్ బటర్ మిల్క్ అయితే యాడ్ చేసుకుంటాము. అండ్ అందులో కొంచెం స్పైసెస్ కూడా అంటే లైక్ గ్రీన్ చిల్లీ, జింజర్, కొత్తిమీర, లెమన్ ఇవన్నీ యాడ్ చేసుకొని స్పైసీగా రాగి జావ తాగుతాం అనమాట. సో చాలా టేస్టీగా ఉంటుంది. నేనేమో తోటకూరలో లీవ్స్ సపరేట్ చేసి కట్ చేద్దామని కూర్చుంటే మోక్షత చూడండి గైస్ అవన్నీ ఎంత చిందరవందర చేస్తుందో. నాకైతే ఈ తోటకూర నేను ఈరోజు తినాలా అనిపించింది అనమాట. బట్ పిల్లలు ఉన్నప్పుడు ఇవన్నీ కామన్ అనమాట. తర్వాత ఎలాగో వాష్ చేసుకొని తింటాం కాబట్టి ప్రాబ్లం లేదు. బట్ ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు మనకి ఇలాంటివి అలవాటు లేదు కాబట్టి పిల్లలు వచ్చిన తర్వాత ఇవన్నీ అలవాటు చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు. ఏంటి తల్లి నువ్వు నవ్వుతుంది మళ్ళీ. తను అన్ని చేస్తున్నా సరే తనని కొట్టలేను, తిట్టలేను, ఏమీ చేయలేను అనమాట. సో అందుకని చెప్పి నవ్వుకొని సైలెంట్గా అలా డీల్ చేసేసాను అంతే. అండ్ లేటర్ ఆన్ నేనైతే నా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసాను. బ్రేక్ఫాస్ట్లో నేను ఎగ్ తీసుకోలేదు కాబట్టి నేను అది లంచ్లో యాడ్ చేసుకున్నాను అనమాట. సో నేను జొన్న రొట్టితోనే ఇంకా రాజ్మా తినేసాను. నేను నైట్ వాకింగ్ కూడా చేయలేదనమాట. ఎందుకు అని వీడియో ఎండింగ్లో అయితే షేర్ చేశాను, చూసేయండి. రోజు ఏదో ఒకటి మిస్ అవుతుంది గైస్. నేనైతే బయట నుంచి కర్రీ తెచ్చుకున్నాం కదా మనం. ఈ రోజైతే వాకింగ్ మిస్ అయ్యింది. బట్ ఇట్స్ ఓకే, ట్రై చేస్తున్నాం కాబట్టి ఓకే. ఈరోజు నేను బటర్ హోమ్ మేడ్ చేశాను అనమాట. ఎలాగొస్తుంది ఏంటి అని ట్రై చేశాను. బాగానే వచ్చింది. వాకింగ్ కానీ కిందకు వచ్చాం కానీ ఇట్స్ రైనింగ్. చినుకు రబ్బలు చిన్నదాని చినుకులు పడుతున్నాయి. ఏం చేద్దాం ఇప్పుడు? ఈ రోజుకి నో వాకింగ్ అంతేనా? వెళ్ళమా ఇంకా? ఓకే 10కి 10
చికిరి చికిరి చికిరి. మేము ఇంటికి వచ్చేసాం, ఈరోజు వాకింగ్ నాహే. సో యా దట్స్ ఇట్ ఫర్ డే 5 గైస్. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చుంటే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. Stay with heart full of love and mind full of peace. See you guys in the next video. Until then, bye guys.